కర్నూలు జిల్లా నేతల పంచాయతీ చంద్రబాబు దగ్గరకు చేరింది. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. జిల్లాలో నేతల మధ్య విభేదాలతో పాటు నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిపై కూడా చర్చించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అడుగుదాం. పిఎంఆర్, కర్నూలు జిల్లా నేతలతో సీఎం సమావేశం స్టార్ట్ అయిందా? మరి కాసేపట్లో సమావేశం స్టార్ట్ కాబోతోంది రోజా. ప్రధానంగా ఈ సమావేశం ఎజెండా చూసుకుంటా ఉంటే కనుక నంద్యాల ఉప ఎన్నికలు వస్తున్న తరుణంలో భూమా వర్గానికి, భూమా ఫ్యామిలీకి చాలా అత్యంత సన్నిహితులుగా వస్తున్న ఏవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అలిగి అలకపాంపు ఎక్కిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన సుజనా చౌదరి అలాగే మంత్రి కాలువ శ్రీనివాసులతో చర్చలు జరిపిన నేపథ్యంలో ఆ పరిస్థితిని కొలిక్కి తీసుకురావడం ద్వారా అంటే అలకపాంపు నుంచి దింపే ప్రయత్నాల్లో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఒకటి. దీంతో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎవరిని నియమించాలనే దాని మీద కూడా ఈ సమావేశంలో ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొన్నటి వరకు శిల్పా చక్రపాణిరెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షునిగా కొనసాగేవారు. సో ప్రస్తుతం ఇప్పుడు సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయిన తరుణంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లు గతంలో కూడా ఆయన జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. ఈయనకి ఆ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఒకటి మెజారిటీ నేతల్లో వ్యక్తమవుతున్న తరుణంలో దీని మీద కూడా కొంత క్లారిటీ తీసుకుని నేతల అభిప్రాయాన్ని స్వీకరించిన తర్వాత ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా నంద్యాల అభ్యర్థిని ఎవరిని నియమించాలనే దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే భూమా ఫ్యామిలీకి బంధువు అయిన అలాగే భూమా నాగిరెడ్డి అన్న కొడుకు బ్రహ్మానందరెడ్డికి ఈ టికెట్ ఇవ్వాలని చెప్పి భూమా అఖిలప్రియ కూడా కోరిన నేపథ్యంలో భూమా ఆయన బ్రహ్మానందరెడ్డికి ఇవ్వాలా లేకపోతే వేరే ఆప్షన్స్ ఏమన్నా చూసుకోవాలంటే ఒకవైపు ఎస్పీ రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. అలాగే ముస్లిం అభ్యర్థిని దింపాలంటే కనుక ఎన్ఎండి కూడా దేశంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటినీ శిల్పా మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాలు స్థానికంగా ఉండే ఇష్యూస్ కూడా బేస్ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీని మీద కూడా నంద్యాల అభ్యర్థి ఎన్నిక విషయంలో కూడా ప్రాథమిక స్థాయిలో కొంత చర్చ జరిగి ఈ అంశాలన్నిటికి సంబంధించి ఒక స్పష్టత అలాగే కర్నూలు జిల్లా నేతలకైతే ఒక దిశానిర్దేశం చేసే దిశగా ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు కొన్ని సూచనలు అలాగే కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది ఈ రోజు.